నశించాలి పోలీసుల కోసం వైఖరి, నశించాలి గిరిజనులపై పోలీసుల కోసం వైఖరి, నశించాలి గ్రీవెన్స్ మీరు నశించాలి పోలీసుల నిర్ణయం కోసం వైఖరి, గిరిజనుల పట్ల పోలీసుల నిర్ణయం కోసం వైఖరి. బయటికి రావాలి ఆర్టీఓ గారి వెంటనే, బయటికి రావాలి ఆర్టీఓ గారి వెంటనే. సిగ్గు గిరిజనులపై దాడులు, సిగ్గు ఇరువురు గిరిజనులపై దాడులు. ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. 23వ తేదీన బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామం పైన పోలీసు రెవెన్యూ యంత్రాంగం గిరిజనుల మీద యుద్ధం ప్రకటించారు. అక్కడ దాడి చేసి వాళ్ళు వేసుకున్న పంటని దగ్గరుండి ట్రాక్టర్తో భూస్వాములకు అనుకూలంగా ఎంటర్బర్గర్ సత్యనారాయణ వాళ్ళకు అనుకూలంగా ఆ భూమిని దున్నించారు. అయ్యా మేము కష్టార్జితం వేసుకున్నటువంటి పంటని ఈ రకంగా దున్నించడం ఏంటని అడిగినటువంటి గిరిజనుల మీద దాడి చేశారు, కొట్టారు. ఆఖరికి మగ ఎస్ఐ మహేష్ గారి నాయకత్వాన మగ పోలీసులే అక్కడ గిరిజన మహిళలను కూడా వేయకూడని చోట్ల చేతులు వేసి చీరలాగి కొట్టి అక్కడ గాయపరిచాడు. ఇది ఏ రకంగా సమంజసం? మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలా ఎవరైనా ప్రవర్తిస్తే మీరు ఏ రకంగా ఆలోచిస్తారు? ఇది చాలా దుర్మార్గం. గిరిజనులంటే అమాయకులు, నోరు వాయ లేనోళ్ళు, ఏం చేసినా చెల్లుతుందనేటువంటి అహంకారంతో మీరు ఇలాంటి పనులు చేస్తున్నారా? లేకపోతే కూటమి ప్రభుత్వం అక్కడ అప్పలరాజు గారి మీద పీడీ యాక్ట్ పెట్టినట్టే ఇక్కడ కూడా పీడీ యాక్ట్లు పెట్టేదానికోసం ముందే ఇలాంటి దాడులు చేయమని ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యే గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు గిరిజనుల పట్ల ఒక రకంగా, గిరిజనేతరుల పట్ల ఒక రకంగా వ్యవహరిస్తా ఉన్నారు, తీవ్రమైన వివక్ష పాటిస్తున్నారు. దీనికి ఒకే ఒక ఉదాహరణ, పోలవరం బుట్టాయిగూడెం జీలిమిల్లి పోలీస్ స్టేషన్ లో గిరిజనుల భూములు ఆక్రమించుకుని దాడి చేసినటువంటి ఏ ఒక్క భూస్వామి మీద కూడా ఒక్క చిన్న కేసు నమోదు కాలేదు. కానీ పోలవరం బుట్టాయిగూడెం జీలిమిల్లి పోలీస్ స్టేషన్ లో గిరిజనులే ఆక్రమణదారులుగా అరాచకుల కింద వాళ్ళ మీద వందలాది కేసులు నమోదయ్యాయి. ఇంతకీ మీరు ఇనుమూరు వచ్చి ఏం చెప్పారు? 2022లో ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చారు, దాన్ని అమలు చేయడం కోసం చెప్పారు. ఎవరికి అనుకూలంగా? గిరిజనేతర భూస్వామికి ఎంటర్ప్రగర్ సత్యనారాయణకి అనుకూలంగా. అసలు మీకు మెడకాయ మీద తలకాయ ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. 2022లో వేసుకున్న పంటకి ఇప్పుడు రక్షణ కల్పించడానికి వస్తారా? అసలు మీకు సిగ్గుందా? ఒకవేళ అది గిరిజనేతర భూస్వాములు వేసుకున్న పంట అయితే అసలు మీరే దగ్గర దున్నించే, అసలు మీకు మెడకాయ మీద తలకాయ ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇదేనా మీరు ఒకవేళ వాళ్ళకు కూడా రక్షణ ఇచ్చుంటే ఈ పద్ధతిలోనే మీరు పంట రక్షణ కల్పించేదని అడుగుతున్నాం. ఈ పంట మీద 2004లో గిరిజనులకు అనుకూలంగా ఎస్టీసీ కోర్టులో ఆర్డర్ ఇచ్చారు. ఈ భూములు గిరిజనులకు పంపిణీ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. అలాగే దాని మీద వాళ్ళు వెళ్ళి దాన్ని రద్దు చేయించే ప్రయత్నం చేస్తే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి గిరిజనులు వాళ్ళ భూమిని రక్షించమని చెప్పేసి కోరుతున్నారు. ఇవన్నీ ఉన్నా కూడా మీకు హైకోర్టులు అంటే లెక్కలేదు, ఎస్టీసీ కోర్టు లెక్కలేదు, 170 చట్టం లెక్కలేదు, గిరిజన చట్టాలు లెక్కలేవు. ఏమీ లెక్క లేకుండా బరి తెగించి గిరిజనులంటే వీళ్ళకి ఎవరు అండగా ఉండరనేటువంటి అహంకారంతో వ్యవహరిస్తున్నారు. ఇనుమూరే కాదు, జీలిమిల్లి మండలం సిరివారిగూడెంలోను, అలాగే బుట్టాయిగూడెం మండలంలో మర్లగూడెంలోను ఇలాంటి చోట్ల కూడా ఈ పద్ధతిలోనే వ్యవహరించారు. అంతేకాదు గిరిజనుల సాగులో ఉన్నటువంటి పట్టాలు ఉన్నటువంటి భూముల్ని ఇప్పుడు భూసేకరణ పేరుతో గిరిజనేతర భూస్వాములు ఇచ్చినటువంటి లక్షలాది రూపాయల లంచాలు మెక్కి వాళ్ళకు అనుకూలంగా భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా ఇస్తున్నారు. ఆ రకంగా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. నిర్వాసిత గిరిజనులకి అలాగే ఇక్కడ ఉన్న స్థానిక గిరిజనులకి మధ్యన తగులు పెట్టాలని చూస్తున్నారు. ఈ తప్పుడు పద్ధతులు మానుకోవాలి. గిరిజనుల మీద దాడి చేసినటువంటి ఎస్ఐ తహసీల్దార్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నమోదు చేయాలి. పంటకు నష్టపరిహారం ఇవ్వాలి. ఆ భూ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. లేకపోతే ఈ సమస్యని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా నిర్వహిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని ఇక్కడున్న అధికారులను హెచ్చరిస్తున్నాం. నా పేరు వి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బుట్టాయిగూడెం ఇనుమూరు గ్రామంలో గత 4 రోజుల క్రితం గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకున్నటువంటి భూముల్ని 170 చట్టానికి విరుద్ధంగా, 2005 అటవీ హక్కుల చట్టానికి విరుద్ధంగా గిరిజనులకు అండగా నిలవాల్సినటువంటి ఎంఆర్ఓ గారు, 170 చట్టాన్ని కాపాడాల్సినటువంటి ఎస్ఐ గారు, వాళ్ళిద్దరూ కొంతమంది అరాచక మూకల్ని తీసుకెళ్లి పంటను ధ్వంసం చేసి అడ్డొచ్చినటువంటి గిరిజనుల మహిళలను చూడకుండా
చీరలు లాగించి ఒక గిరిజన యువకుని తలబొట్టినటువంటి దుర్మార్గమైన చర్య రాష్ట్రంలో బహుశా ఈ బుట్టాయిగూడెం మండలంలో జరిగింది. అంతేకాకుండా వాళ్ళ భూముల రక్షణ కోసం మా భూములు ధ్వంసం చేయొద్దండి, మా భూములు కాపాడండి, మా పంటను రక్షించండి అని ప్రాధేయపడి ఏడుస్తూ బతిమలాడినటువంటి గిరిజనుల పైన రాష్ట్ర చరిత్రలో గిరిజనుల మీద 8 సెక్షన్లు పెట్టినటువంటి కేసు ఇప్పుడే చూస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యే, మీకు సిగ్గు ఎగ్గు ఏమన్నా ఉందా? గిరిజనుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు 351, 328, 324, రెడ్ విత్ 34 ఇన్ని సెక్షన్లు బహుశా గంజాయి స్మగ్లర్లు కానీ, మర్డర్ కేసు చేసినటువంటి వాళ్ళని కానీ, ఈ మధ్య పెంచుల మీద చంపినటువంటి గూండాల మీద కూడా ఇన్ని సెక్షన్లు ప్రయోగించలేదే. చంద్రబాబు నాయుడు గారు గిరిజనులు మిమ్మల్ని గెలిపించినందుక, పవన్ కళ్యాణ్ గారు మీకు ఓట్లు వేసినందుక ఇదే పద్ధతిలో మీరు ఉంటే కబడ్దార్. అదేవిధంగా ఎస్ఐ గారు మీకు సెక్షన్ల గురించి తెలుసు, చట్టం గురించి తెలుసు. ఎంఆర్ఓ గారు మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ చట్టాన్ని రక్షిస్తామని ప్రమాణం చేసి వచ్చారే. గిరిజనుల మీద ఇన్ని సెక్షన్లు పెట్టి అందులో ఏ అన్యం పుణ్యం ఎరగని అక్కడ ఉన్నటువంటి తెల్లం రామకృష్ణ ఆ సీన్లో లేడు, అక్కడ లేడు, ఆ భూములో దున్నేటప్పుడు లేడు. కానీ ఎక్కడో ఉన్నటువంటి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుని మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టడం ఇది న్యాయమా? చాలా దుర్మార్గమైంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా 170 చట్టం ప్రకారంగా 2005 అటవీకల చట్టం ప్రకారంగా 75 సంవత్సరాల క్రితం ఎవరైనా గిరిజనేతర భూస్వాముల సాగులో ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే అప్పుడు 2005 చట్టం ప్రకారంగా ఏమన్నా వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. కానీ అది ఎప్పుడో షోయబ్ గంగులని 70-80 ఏళ్లుగా గిరిజనుల చేతిలో ఉన్నటువంటి భూమిని 3 తరాలుగా వాళ్ళు సాగు చేసుకుంటుంటే నానేత్ గిరిజనులకి, భూస్వాములకి, ఈ ఊరు కాదు, ఈ ప్రాంతం కాదు, అటువంటి వాళ్ళు ఎక్కడో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళ అప్పర్ కులస్తులకి, అగ్రవర్ణాలకి పోలీసులు ఎంఆర్ఓల రక్షణ ఇవ్వడం అనేది సిగ్గుమాలిన చర్య. వాళ్ళ తల దించుకోవాలి. అందుకోసమే ఇప్పటికైనా మీరు ఆ గిరిజనులకు రక్షణ కల్పించాలి, ఆ భూములకు ఇవ్వాలి. అదే కాకుండా ఈ బుట్టాయిగూడెం మండలంలో ఇరిగేషన్ సౌకర్యం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ వస్తుంటే ఎక్కడో ఉన్నటువంటి గిరిజనేతరులతో వచ్చి మండలంలో కబ్జాలు చేస్తున్నారు. ఈ 4 మండలాల్లో చేస్తున్నారు. దురదృష్టం ఏమంటే గిరిజనుల కోసం ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే ఎక్కడున్నారో తెలీదు, గిరిజనులకు ఇంత ద్రోహం చేస్తుంటే ఏం తెలియదు. అలాంటి నాయకులను ఎన్నుకున్నానికి ప్రజలు సిగ్గుపడాలి. అందుకోసమే మీరు ఇదే పద్ధతిలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం. మొన్ననే గవర్నర్ గారిని కలిసాం, వీళ్ళ సంగతి చెప్పాం. గవర్నర్ గారు వెంటనే చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందుకోసం మీరు చర్యకు గురై గతంలో ఎంఆర్ఓ గుంటూరు ఎంఆర్ఓకి ఏం జరిగిందో మీకు తెలుసు. ఆయన ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ విఆర్ఏ అయ్యాడు. ఎంఆర్ఓ ఆ దృష్టికి రావద్దు. ఆర్డీఓ గారు ఈరోజు మేము వస్తున్నామని తెలిసి ఎందుకు ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఆ తల్లి రోజు ఈ రకంగా పనిచేసింటే ఈ ప్రాంతంలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఈ రోజే గ్రీవెన్స్ రోజే బయటకు వెళ్ళారు. అందుకోసం వాళ్ళు అనుకుంటారేమో వచ్చి వెళ్ళిపోతారేమని. ఆర్డీఓ గారు వచ్చి లేదా వాళ్ళ ప్రతినిధి వచ్చి నిర్దిష్టమైన హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలే ప్రశ్న లేదు. సాయంత్రమైనా వెయిట్ చేస్తాం, గంట సేపు ఎదురు చూస్తాం, లేకపోతే ఆర్డీఓ ఆఫీసు అవసరమైతే ముట్టడి చేస్తాం. అధికారులంతా బయటికి రప్పించి ఇక్కడే బయట ఇస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు నాగమణి, గిరిజన సంఘం జిల్లా నాయకురాలిని. ఇనుమూరు గ్రామంలోని ఎంఆర్ఓ గారు, పోలీస్ యంత్రాంగం, అసలు ఈ రోజు మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాము. ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చిన ప్రతి ఒక్కరు అంటారు ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టాలు కాపాడటం కోసం మేము వచ్చాం. మరి చట్టాలు కాపాడేవారైతే మీరు ఈ రోజు గిరిజనుల పట్ల ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారనేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా ఈ రోజు అయితే యథాతథంగా ఈ 4 మండలాల్లో కూడా పోలీసు వైఖరి అలానే ఉంటుంది. ఎంఆర్ఓల వైఖరి కూడా ఏకపక్షాన భూస్వాములు పచ్చనోట్లు కకృతి పడి ఈ రోజు ఎంఆర్ఓలు భూస్వాములకి ప్రొడక్షన్ ఆర్డర్లు ఇస్తూ ఉన్నారు. అట్లానే వాళ్ళకి ప్రొడక్షన్ కల్పిస్తా ఉన్నారు. గిరిజనులు ఏ ఒక్క కంప్లైంట్ చేసినా కూడా దాని మీద ఈ రోజు కూడా ఒక్క కాగితం కూడా ఫైల్ ముందుకు రాదు. కానీ భూస్వాములు మాత్రం వేస్తే హుటాహుటిన మీ దగ్గర కాగితాలు ఏమున్నాయి తీసుకురండి, మీ దగ్గర ఏమున్నాయి, మీరు ఎందుకు వెళ్ళారు సేవలోకి అనేసి గిరిజనులు బెదిరింపులకు గురి చేస్తా ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక విధంగా చూడాలంటే ఏజెన్సీ ప్రాంతాల్లో బ్రతకాలంటే గిరిజనులకు భయం కలిగిస్తా ఉన్నారు. ఈ రోజు పోలీసు యంత్రాంగం ఎవరికి సేవలు చేయడానికి వస్తున్నారు, ఎవరు జీతాలు తీసుకొని మీరు ఉద్యోగాల్లో ఉన్నారనేసి మేము అడుగుతా ఉన్నాం. పేద ప్రజలే కదా, శిస్తులు కట్టిన ఉద్యోగాలు మీరు చేస్తా ఉన్నారు. ఈ రోజు గిరిజనులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వాలు ఈ విధంగా వ్యవహరించడం చాలా బాధాకరము. అంతేకాదు ఈ రోజు గిరిజన మహిళలు ఎక్కడున్నా కూడా మహిళా రక్షణ అధ్యాయం అంటున్నారు, స్త్రీ శక్తులు వేస్తున్నారు, ఇంకో పథకాలు వేస్తున్నారు. కానీ ఈ రోజు పోలీసులు ఇదేనా వ్యవహరించడము? అక్కడ ఉన్న గిరిజనులు ఏమో పంట నాశనం చేస్తున్నారు, పంట నాశనం చేయొద్దు, ఏదైనా ఉంటే మాట్లాడదామని సిట్టింగ్ వేశారు. మా కాగితాలు మేము చూపించాం,
కానీ ఏకపక్షాన ఈ రోజు పైనుంచి ఒత్తిడి వస్తా ఉంది. ఒక పక్కన ఎంఆర్ఓ కాసులు కకృతి పడి ఈ రోజు భూస్వాములుగా తొత్తులుగా మారారన్నది స్పష్టంగా కనబడతా ఉంది. కాకపోతే ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ సందర్భంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ అధికారి వచ్చినా కూడా గిరిజనులకు న్యాయం చేయకపోతే గిరిజనులు తిరగబాటు ఒకటే మార్గంగా ఎంచుకుంటా ఉన్నారు. ఈరోజు ఎవరికి ఇప్పుడైనా సరే పిల్లిని గదిలో వేసి కొడితే తిరగబడుతుంది, మరి పంటను నాశనం చేస్తా ఉంటే ఎందుకు నాశనం చేస్తున్నావయ్యా అని అడిగినందుకు ఈరోజు ఎంఆర్ఓ గాని అక్కడున్న పోలీసు వాళ్ళే దాడి చేయడం చాలా బాధాకరము. మహిళలను చూడకుండా మహిళలను కూడా విశేషంగా ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడము, బట్టలు కూడా చించేశారు. ఇదేంటయ్యా మీ పాలన ఇదేనా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు ఈ రోజుకి 5-6 రోజులు అవుతున్నా కూడా ఇప్పుడు సంఘటన జరిగిన దాని మీద ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడలేదు. మరి గిరిజనులు ఓట్లు వేస్తేనే కదయ్యా నువ్వు నెగ్గింది. ఒకటి ఎమ్మెల్యే గారు కూడా వైఖరి మార్చుకోవాలి, ఇక్కడున్న ఏజెన్సీ చట్టాలు అమలుకు పూనుకోవాలి అనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రక్షించాలి గిరిజనులకు రక్షణ